మీరందరూ ఎప్పుడైనా ఆటలు ఆడారా? చెప్పండి గట్టిగా. అమ్మో, అయితే భలే, అయితే మీకు అర్థం అవుతుంది. మీరే ఆడుకున్నారా? ఆడేవాళ్ళని కూడా చూసారా ఎప్పుడన్నా? మీరు ఆడుకున్నారు, ఆడేవాళ్ళని కూడా చూశారు. సరే, బాగుంది. మరి హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో వాళ్ళు ఏమైనా క్రికెట్ ఆడితే అటువంటి స్టేడియంకి ఎప్పుడు పోయి చూసారా మీరు? చూడలే. బాగా క్రికెట్ ఆడారా ఎవరన్నా? క్రికెట్ ఆడారా? బాస్కెట్బాల్ ఆడారా? బాస్కెట్బాల్. ఫుట్బాల్ ఆడారా? ఖోఖో ఆడారా? కబడ్డీ ఆడారా? ఆడారా? భలే కొట్టు. మొత్తానికి ఏదో ఆడారులే. మీరు ఆటవారా ఆడవారా? ఆటవాళ్ళు. బాగుంది. అయితే ఇప్పుడు దానిలో అప్పుడెప్పుడో ఆడాం. ఎప్పుడు ఆడాం? ఇలా అప్పుడెప్పుడో ఆడాం, అంతేనా? ఇప్పుడు ఏమిటో అర్థం చేసుకోవాలి. ఆట ఆడుతుంటే ఎట్లా ఉంటుంది? బాగా హుషారుగా ఉన్నట్టుగా ఉంటుంది. పరిగెత్తితే బాగా ఆకలేస్తుంది, అంతేనా? ఇది పోతే బాగా తినచ్చు. తర్వాత ఏదో హుషారుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఆటల్లో స్నేహితుడు ఒకడు, బడిలో స్నేహితుడు ఒకడు, ఇంటికి ఇట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు. అంటే మన 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 సంసారానికి బంధువులుగా ఉండే స్నేహితులు ఒకళ్ళు అని ఇట్లా అనుకుంటూ మొత్తానికి ఆటలు ఆడుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం మనం. అట్లాగే ఇంట్లో కూడా ఆటలు ఆడుకున్నాం బాగా. అన్ని ఆటలు ఒక తీరుగా ఉండవు. ఆటలు ఆడుకునే తీరు వేరుగా ఉంటాయి. ఆటలు ఇంట్లో ఆటలు ఎట్లా ఉంటాయంటే సమస్యల్లో ఆడుకుంటాం. సమస్యల్లో ఆడుకోవాలి కూడా ఆటే ఆడుకుంటాం అన్నమాట. అది ఆట ఎందుకు అయింది అంటే మనకు బుద్ధి దాకా పోయి బుద్ధిని చిలికిందో మొత్తానికి ఏదో చేసింది. బుద్ధి అంటే ఏం చెప్పుకున్నాం మనం? తన ఉనికిని తెచ్చిపెట్టుకోవడం. ఉనికి అంటే అర్థమవుతుంది మీకు? ఉండటాన్ని గుర్తించడాన్ని ఉనికి అంటారు. అది తెచ్చిపెట్టుకొని అప్పుడు ఆడుకుంటాం మనం, అవునా? అయితే కొంచెం వెనక్కి పోయి చూస్తే పసిపిల్లలు అంటే అడ్డాల పాపడు అంటారు. అడ్డాల పాపడు అంటే అర్థమవుతుంది మీకు? అడ్డాల పాపడు వాడు ఇంకా నిలబడలే, కూర్చోడానికి రాదు వాడికి. అంటే నెలల ప్రాయం అన్నమాట. నెలల ప్రాయం అంటే అర్థమవుతుందా? నెలల ప్రాయం అంటే నెలల వయస్సు అన్నమాట. నెలల ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళలో వాళ్ళే ఆడుకుంటారు. కాళ్ళు ఎగరేస్తారు, అనుకుంటుంటారు. ఏదైనా బయట పైన ఉయ్యాల పైన గిలక ఏదైనా పెట్టి అది తిరుగుతుంటే అనుకుంటూ ఆడుకుంటుంటారు. అందుకని వేదాంతంలో రమతే బాలోన్మత్తవదేవ అంటారు. జ్ఞాని కూడా ఎట్లా ఉంటాడంటే బాల ఉన్మత్తుడు ఎట్లాగైతే ఆడుకుంటాడో, ప్రీతిగా ఆడుకుంటాడో అట్లా ఆడుకుంటాట జ్ఞాని కూడా అన్నమాట. ఆ జ్ఞాని ఆట, పసివాని ఆట వేరు. ఆ పసివాడు అడ్డాల పాపం నుంచి కొంచెం బాల్యప్రాయం, 3 సంవత్సరాల వయసు వచ్చింది అనుకో, 3 సంవత్సరాల నుంచి వీడు ఆడుకోవటం మొదలు పెడతాడు. వాడు ఆడుకుంటాడు. లేకపోతే పక్క పిల్లలు ఏమైనా ఎదిరితే వాళ్ళతో బాగా దూకుంటూ పరిగెత్తుకుంటూ ఆడుకుంటాడు వాడు. అది అట్లాగే ఉంటుంది. కోమారంలో కూడా అట్లాగే ఉంటుంది. ఎక్కడికి పోతున్నావు అంటే ఆడుకోవడానికి పోతున్నా అంటాడు. ఏం ఆట ఆడతాడంటే పట్టే ఆట, పట్టుకునే ఆట, అంటుకునే ఆట ఆడతాడు. ఏదో అంటాడు, చెప్తాడు. అట్లా వాడు ఏం చేస్తాడంటే
ఏదో కొత్తగా తను తాను చైతన్యవంతం చేసుకున్నట్టుగా అనుకుంటాడు. చైతన్యవంతం అంటే తనకేదో చాలా హుషారు వస్తున్నట్టుగా అనుకుంటాడు. అట్లా చేసుకుంటూ పోతుంటాడు. ఈ కొంచెం బాల్యం నుంచి కౌమారం, కౌమారం అంటే 8, 9 ఆ ప్రాంతాల నుంచి అప్పుడు ఏం తెలుస్తుందంటే ఆడుకుంటూ ఉంటే ఒక పక్షం వాళ్ళు ఇంకోళ్ళు ఇంకో పక్షం అని అటువంటి ఆటలు పోతారు. చిన్నప్పుడు ఆటలు వేరుగా ఉంటాయి, ఇంకొంచెం పోతే అటువంటి ఆటలు వస్తాయి. ఆ ఆటలు ఆడేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎవరికి వీళ్ళు గెలిచారా వాళ్ళు గెలిచారా అంతేనా, వీళ్ళు గెలిచారా వాళ్ళు గెలిచారా అన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు గెలిచారు. వీళ్ళు గెలిస్తే వాడు ఓడిపోయినా అప్పుడు ఏమవుతుంది, ఓడిపోయిన వాళ్ళు మొహం చిన్నది చేసుకుంటారు, గెలిచిన వాళ్ళు మొహం ఇంత పెద్ద చాటంతా చేసుకుంటారు. మేము గెలిచామని చెప్పుకుంటాం. వాళ్ళేమో మేము ఓడిపోయినా అంటే ఏమిటి, గెలిచిన వాళ్ళకేమో సంతోషం, ఓడిపోయిన వాళ్ళకి దుఃఖం, అవమానం. ఇంకా అవతల వాళ్ళు గెలిచారు మేము గెలవలేకపోయామని వాళ్ళ మీద ఈర్ష్య, అసూయ ఉంటుందా. అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ మొదలయ్యి పెద్ద అయిన తర్వాత ఇంకొంచెం ఏం చేస్తారు, క్రికెట్ ఆడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి పెద్ద ఆటలకు పోతారు. బాస్కెట్ బాల్ అంటారు. బాస్కెట్ బాల్ అంటే బంతిని తీసుకెళ్ళి అక్కడ ఏదో కట్టుంటుంది, దానిలో వేయాలి, దాని కింద బుట్టలా కట్టుంటుంది, దానిలో పడేయాలి. దానిలో పడేస్తే వాడు గెలిచాడు. ఏ పక్షం వాళ్ళు చేస్తారు, అవతల వాడు అన్నీ తీయకుండా అడ్డం పడుతుంటాడు. అడ్డం పడుతున్న అసలు తీసుకెళ్ళి దానిలో వేయాలి. అంటే ఎవరు ఎట్లా అడ్డం పడినప్పుడు కూడా తన లక్ష్యం తాను చెయ్యాలి అనేటటువంటి ఆటలో ఒక లక్ష్యం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎట్లా చేస్తారు, అక్కడ మళ్ళీ అట్లాగా వస్తుంది. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయినారు. గెలిచిన వాడికి అహంకారం, ఓడిపోయిన వాడికి అసూయ. అంటే ఇప్పుడు దీనిలో ఏమవుతుంది, బుద్ధి ఈ విధంగా అక్కర్లేని దాన్ని పోగు చేసుకుంటుంది. బుద్ధి అనగానే అసూయ ఎవరికి వస్తుంది, తనకే వస్తుంది. ఇప్పుడు తాను ఎట్లుంటాడు, అసూయాపరుడై ఉంటాడు, ఉనికి అసూయాపరం అయిపోతుంది. అహంకారి ఎట్లా ఉంటాడు, అహంకారపరుడై ఉంటాడు, అహంకార స్వరూపం అవుతాడు. స్వరూపం పోయింది, ఉండడం భంగం అయిపోయింది, ఉనికి భంగం అయిపోయింది. మామూలుగా ఉన్నవాడు ఏడిస్తే ఎట్లా ఉంటుంది, ఏడుస్తున్నవాడు ఏడుస్తూ ఉంటే ఏడిచిన వాడైనప్పుడు ఏమవుతాడు, తన నిజమైనటువంటి శుద్ధ స్వరూపాన్ని వదిలేసిన వాడైనాడు. శుద్ధ స్వరూపాన్ని వదిలేసి ఏడిచిన వాడైనాడు. అట్లాగే శుద్ధ స్వరూపాన్ని వదిలిపెట్టేసి అహంకరించిన వాడైనాడు. శుద్ధ స్వరూపాన్ని వదిలిపెట్టి ఈర్ష్య స్వరూపాన్ని పొందినవాడైనాడు. ఇంకా ఎట్లా ఉంటుంది, వాళ్ళే కాకుండా అభిమానులు ఉంటారు. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే, భారతదేశము ఇంకో దేశం వాళ్ళతో ఆడుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడతారు ఒకసారి, వీరి జట్టు ఆ దేశానికి పోయి ఆడతారు ఒకసారి. అట్లా ఆడినప్పుడు ఇక్కడ ఆడినప్పుడు ఎట్లా ఉంటుంది, మా దేశం గెలిచింది మేము గెలిచాం, దానిలో కెప్టెన్ ఎవరో గెలిచాడు. అందరు ఎట్లా ఆడినప్పుడు కూడా ఒకడు బాగా రన్స్ తీసుకున్నాడు కనుక వాడి వల్ల జయం వచ్చేసి అది ఇట్లాంటి విషయపరంగా గొప్పలు కూర్చుకొని అహంకరించడం. లేకపోతే అంత అయినప్పటికీ కూడా ఓడిపోయినాం, కాస్త 4 రన్లలో ఓడిపోయినాం, ఏవో ఇట్లాగా చెప్పుకుంటాడు. లేకపోతే వాడు ఆడుతుంటే టకీరి ఇట్లా పట్టుకుని అట్లా పట్టి క్యాచ్ పట్టేశాడు, వాడు అవుట్ అయిపోయినాడు. వాడు అవుట్ అయిపోయినాడంటే అర్థమేటప్పుడు ఇట్లా వాడిని జయించడం, వాడిని అవుట్ చేయడం చాలా కష్టం. అయినా వీడు ఏం చేశాడు, క్యాచ్ పట్టుకుని పెట్టాడు. ఆ క్యాచ్ పట్టుకోవడంలో ఎట్లుండాలంటే గబుక్కున అట్లా పట్టుకోపోయి నెమ్మదిగా కింద పడిపోతాడు. ఆ పడిపోయిన వాడు ఆ బంతి కనుక కింద తగిలిందో వీడు పట్టుకుంది అవుట్. బంతి కింద తగలకుండా పట్టుకోవాలి. ఇటువంటివి ఏవో కొన్ని నియమాలు పెట్టుకొని ఇవన్నీ సాధించి మేము గొప్ప సాధించామని మేము ఓడిపోయినాం. ఇట్లాగే ఉంటాయి అన్ని ఆటలు. ఇప్పుడు మనం ఆటల్ని అర్థం చేసుకుంటే
బయట మరి క్రికెట్ ఆడాడా, బాస్కెట్బాల్ ఆడాడా, ఖోఖో ఆడాడా, ఇంకోటి ఆడాడా, అది ఆడాడా, బంతి ఆట ఆడాడా, లేకపోతే బుద్ధి ఆట ఆడాడా? ఏమాట ఆడాడు? బుద్ధితో ఆడాడు. బుద్ధి ఆడకుండా బయట ఆట ఏం ఆడలేదా? బుద్ధి లోపల పని చేయకుండా బయట ఏం చేయడుగా. కనుక బుద్ధి తన ఆట ఆడుతూ ఉంటే బయట ఆ ఆట ఆడుతున్నాడు. బుద్ధి ఏం ఆట ఆడుతుంది? మేము జయించాలి, మేము గెలవాలి, మేము జయించాలి, మేము గెలవాలి. వాళ్ళు గెలవా? మేము గెలవాలి, వాళ్ళు గెలవా కూడదు. మేము గెలవాలి, వాళ్ళు గెలవకూడదు. బుద్ధికి ఎప్పుడు అదే ఉంటుంది. ఆ బుద్ధి పెట్టుకుని ఆడతాడు. ఆ ఆట ఏమో ఒక తీరుగా వెళ్ళిపోతుంది. ఈ ఆట ఎట్లుంటుంది? బుద్ధిని పాడు చేసుకుంటూ కెలుక్కుంటుంటుంది. అర్థమవుతుందా? బుద్ధిని కెలుక్కుంటూ ఉంటుంది. ఈ విధంగా ఆటల వల్ల మనం ఏమవుతున్నామంటే మాటికి తన స్వరూపాన్ని, శుద్ధమైనటువంటి తన స్వరూపాన్ని పాడు చేసుకుంటాడు. అదే కానీ ఏమంటాడు వాడు? భారతదేశంలో ప్రతి దేశంలో కూడా ఉంటుంది, దేశంలో ఉంటుంది, ఏదైనా ఉద్యోగం చేసేటటువంటి ఆఫీస్లో ఉంటుంది, కంపెనీలో ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీస్లో ఉంటుంది, కాలేజీల్లో ఉంటుంది, హై స్కూల్లో ఉంటుంది. ఏముంటుందంటే ఆటగాడు, అథ్లెట్ వాడు. ఆటవాడికి ఎప్పుడు కూడా గొప్ప మార్కులు రావటం కానీ ఇంకోటి కానీ వాడికి ఇంకోటి ఏదో అన్నీ మెప్పులు ఉంటాయి. వాడు ఆఫీసు రాబోయినా పర్వాలే, కొన్ని నెలలైనా దాని మీద వాళ్ళు ప్రాక్టీస్ కోసం పోయినారంటే పోతారు. వాళ్ళకి సెలవు ఇచ్చేస్తాడు, జీతం ఇస్తారు, సెలవు ఇచ్చేస్తారు. దానికోసం ఏం చేస్తారు? ఇప్పుడు పెద్దగా స్టేడియం హైదరాబాద్లో 5 స్టేడియంలు ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఒకటే స్టేడియం ఉండేది, లాల్ బహదూర్ స్టేడియం. అదే తెలుసు, మిగతా ఎక్కడెక్కడో ఉన్నాయట. అవి మొత్తం 5 ఉన్నాయని మాకు చెప్పారు, జ్ఞాపకం పెట్టుకున్నాం అంతే. 5 స్టేడియంలు ఉన్నాయి. 5 ఆటలు ఆడుతుంటే అప్పుడు ఏమవుతుంది? దీన్ని ప్రభుత్వము ప్రోత్సహిస్తుంది. ఎందుకు ప్రోత్సహిస్తుంది అంటే ఈ అసూయ పనులు, ఈర్ష్య పనులు అంతా ఉంటారు వీళ్ళందరూ. అది ఒక ఎంటర్టైన్మెంట్గా అనుకుంటా. అంటే ఎంటర్టైన్మెంటే అంటే ఒక ఏదో ఉత్సాహంగా మనకు ఉన్నట్టుగా ఒక వేడుకగా ఉంటుంది. వేడుకగా కోసం వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ వస్తుంటే అప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వానికి రాబడి అంట. మనందరినీ మోసం చేసి ప్రభుత్వం రాబడి సంపాదిస్తుంది. ఇది ఆట. ఈ ఆటలో ఏమవుతున్నాం? మనం బుద్ధిని పాడు చేసుకుంటున్నాం. పసివాడు ఆడినప్పుడు ఎట్లా ఆడుకుంటున్నాడు? వాడు అప్పటికప్పుడే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు. వాడు ఆడుకుంటూ ఏం చేస్తాడు? కాళ్ళు కదిలించు చూసుకుంటాడు. నా కాళ్ళు కదలుస్తాయి. నెమ్మదిగా దాన్ని వాడికే తెలుస్తుంది. ఎవరు చెప్తారు? బోర్ల ఎవరో చెప్తారా? ఎవరు చెప్పరు. లేచి కూర్చోవాలని చెప్తాడా? పారాడాలని ఎవరు చెప్తారా? ఎవరు చెప్పరు. అది వాడికే ఉంటుంది లోపల. ఎందుకు ఉంటుంది అంటే ఏదో కదలాలి, కదిలి అటు ముందుగా పోవాలి. కదిలి ముందుగా పోవటం అనేటటువంటిది తనలో ఉన్న చైతన్యాన్ని కదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే అందరూ పరిగెత్తున్నారు కానీ అందరిలాగా నేను కూడా పరిగెత్తి పాలు తాగాలంటాడా? ఈ మాట ఎప్పుడైనా ఉన్నారా? పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగటం మంచిదన్న. ఇప్పుడు వాడు పరిగెత్తి పాలు తాగాలని ప్రయత్నం చేస్తున్నాడా, పారాడాలని ప్రయత్నం చేస్తున్నాడా, పాతరలాడాలని ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే తనను తాను చైతన్యవంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా అన్నటువంటి ఆప్షన్ అంటారు. అటువంటి తన ఎంపిక అంటారు. ఆ ఎంపిక తనకు ఉన్నది. కానీ సామాన్యంగా మనుషులు ఎట్టుంటారు? బయటికి పరిగెత్తారు, అందరు పరిగెత్తుంటారు. వాళ్ళకి అన్నయ్య ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, వీడు కూర్చుని ఉంటే అన్నయ్య పరిగెత్తి వీడు నవ్వుతాడు. వాడు చాలా సంతోషపడి. ఇంకెవరు వచ్చేది సరే, ఎవరైనా ఆట ఆడితే బాగా వీడికి బాగుంటుంది. ఆటలకి ఎవరైనా వస్తే బాగుంటుంది. ఇంకా ఎట్లా ఉంటుంది? అమ్మేమో అన్నం తినిపోరా అంటుంటే కాదమ్మా మా ఫ్రెండ్ వచ్చాడంటాడు. ఎవరు వచ్చారు? ఫ్రెండ్. వాడికి ఇంగ్లీష్ ఎవరు నేర్పించారో మొత్తానికి. మా ఫ్రెండ్ వచ్చాడు, ఆడుకోవటానికి పోవాలంటాడు.
అప్పుడు అమ్మ ఏమనుకుంటుంది, నా కొడుకే కనుక ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడని అమ్మ పొంగిపోతుంది. ఇంకా వాడికి దోచిపెట్టి ఇంకా అన్నీ కొనిపెట్టి అసలే మనమే వాడికి ఒక సైకిల్ కొనిపెట్టి, పసిపిల్లల సైకిల్ ఉంటుంది సరే, 3 కాళ్ళది 3 చక్రాలది, ఆ సైకిల్ కొనిపెట్టి, అది కొనిపెట్టి, బంతులు కొనిపెట్టి, మరి దానికోసమని ఇట్లా ఏదైనా అల్మేరాలు కబోర్డులు బాగా చేయించేసి, వింటున్నారా, ఇట్లా అల్మేరాలు కబోర్డులు బాగా చేయించి పెట్టి తన కోసం పెట్టి, ఆ తర్వాత పిల్లల పోతే అయిపోయిన తర్వాత ఉండని అట్లాగే పనికి వస్తుంది, మళ్ళీ మనవాడు పుట్టినప్పుడు పనికి వస్తుంది. ఇప్పుడు మనవాడు పుట్టినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ మనవాడు పుట్టినప్పుడు అని. ఇప్పుడు వెనక రోజులు ఎట్లా ఉంటుంది, పెద్ద పిల్లల కోసం కొంటే చిన్నపిల్లలు పనికి వస్తుంది, చిన్నపిల్లలు అది ఇంకో పిల్లలకి వస్తుంది. డజన్ మంది పుడతారుగా, డజన్ మంది పనికి వస్తుంది. పిల్లల దగ్గర పోయేటప్పుడు ఏం చేయాలి, పసిపిల్లల దగ్గర పోయేటప్పుడు ఏం చేయాలి, ఏదైనా ఆట వస్తుంది తీసేది ఇవ్వాలి వాడికి, వాడు ఆడుకోవాలి. ఆడుకుంటే ఏమొస్తుందంటే మెదడు బాగా వికసిస్తుంది అంటారు. వాడు ఎట్లా వికసిస్తుంది, ఇట్లా వికసిస్తుంది. ప్రశాంతంగా కూర్చోవడం చేతకాక, ఉండలేక, తాను ఎట్లా వచ్చాడు, జన్మాంతర సంస్కారంతో వచ్చాడు మనిషి. జన్మాంతర సంస్కారంతో వచ్చి దేహంలోకి వచ్చి తను ఎంత ప్రశాంతంగా తన తేజస్సును చూసుకోవడానికి వచ్చాడో, ఆ పనికి వచ్చినటువంటి వాడు దాన్ని పూర్తిగా తీసి అవతల వారేసి ఈ ఆటలో తిరుగుతాడు. దానికి ఎట్లా ఉంటుంది, వాడికే ఆ సంస్కారం అట్లా ఉంటుంది. చాలా పెద్దవాళ్ళు అదే చేస్తారు, బళ్ళో వాళ్ళు అదే చేస్తారు. దానికి పీరియడ్ ఉంటుంది, ఆటలకి పీరియడ్ ఉంటుంది, డ్రిల్కి పీరియడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ చదివించే చదువులు ఎట్లా ఉంటాయి, పనికిరాని చదువులు అంటే పొట్టగొట్టు చదువులు అన్నీ. పొట్టకూడు చదువులే కానీ తనను చదివేటట్టుగా తన బుద్ధిని శుద్ధి చేసుకునేటట్టు చదువు చెప్పరు వాళ్ళు. అది కూడా ఆటే అంతేనా. పోతే అమ్మ కూడా ఆటలాడుతుంది వాడితో. ఏమైనా ఆటలాడుతుంది, వాడు ఏమవుతాడు తనకు, అమ్మకి వాడు ఏమవుతాడు చెప్పండి, కొడుకు అవుతాడు. ఓకేనా. ఇప్పుడు వాడిని కొడుకుని చేసి ఆడుతుందా, నావాడని చేసి ఆడుతుందా? వాడు ఒకటేమో కొడుకు, ఇంకోటేమో నావాడు. అర్థమైందా? తేడా ఉందే. కొడుకు వేరు, నావాడు వేరు. లోకంలో అందరూ చాలామంది కొడుకులు ఉన్నారు, అందరూ కొడుకులేగా, ఎవరో అమ్మకు పుట్టిన వాళ్ళు అందరూ కొడుకులు అయినప్పటికీ కూడా నా కొడుకు. వాడిని ఆడుకోవటం ఎట్లా ఉంటుందంటే, నా అన్నదానికి సమంగా చేయాలని ప్రయత్నం చేస్తుంది. తనది ఎంతైనా ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తుంది, త్యాగశీలి అంతేనా. ఆ తర్వాత వాడు దెబ్బ కొడితే అది కూడా త్యాగశీలే, అవునా. ఎంతైనా తనది ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తనది ఏమని ఇచ్చేస్తుంది, నేనెవరో నేనుగా ఇచ్చేస్తుంది, నా సర్వస్వం ఇచ్చేస్తా. నేను ఇచ్చేస్తే నేనెవరు ఇప్పుడు, నేనేమన్నా జ్ఞానియా? అమ్మ ఏమన్నా జ్ఞానియా? అమ్మ జ్ఞానిగా. అమ్మ కూడా వాత్సల్యానికి ఎట్లా ఆహుతి అయిపోయింది. ఆహుతి అంటే తెలిసిన అంటే మసి అయిపోయింది. అగ్నిలో పడేస్తే ఆహుతి ఎట్లా అవుతుందో అట్లాగే వాత్సల్యానికి ఆహుతి అయిపోయింది. వాత్సల్యానికి తన ఆహుతి అయ్యి వాణ్ణి తన వాత్సల్యంలోకి ఆహుతి చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నిన్నుంచి నేను చెడితిని, నన్నుంచి నువ్వు చెడితివి. అర్థమవుతుందా? అయితే మనకెట్లా ఉంటుంది, వాత్సల్య బంధం ఎంత బాగుంటుందో, అది చాలా పవిత్రమైన బంధం. వాత్సల్య బంధం పవిత్రమైన బంధం. పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షించేవాడు. తెలిసిన మీకు, పున్నామ నరకాత్ త్రాయతే ఇది పుత్ర. పున్నామం అనేటటువంటి నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు. వాడు పుత్రుడు. ఇప్పుడు వాడు నీకు పుత్రుడా కొడుకా? వాడు రక్షిస్తే వాడు పుత్రుడు, రక్షించకపోతే
ఒట్టి కొడుకు. అర్థమవుతుందా? రక్షిస్తే పుత్రుడు, రక్షించకపోతే కొడుకు. వాడు ఎట్లా రక్షిస్తాడో తెలిసినా మనకు కొన్ని విషయాలు తెలియదు. కామావేశంలో మూడు పిల్లలు కుట్టుకున్నప్పుడు తీరు వేరు. అదే పసివాడు పుట్టిన తర్వాత అమ్మ చన్ను ముట్టుకొని పాలు తాగుతాడు. ఆ చన్ను ముట్టుకున్నప్పుడు తనకు కామావేశం రాదు. గతంలో కామావేశం. ఆ తేడా వాళ్ళకి తెలియదు. చన్ను పుడిచి పెరిగి చన్ను ముట్టు సృష్టిలోని ప్రాణికి సిగ్గేలలేదు అన్నాడు విశ్వరామ విరమేమ. అంటే ఇప్పుడు వాడు ఏం చేశాడు? నీ కామావేశాన్ని తన చేత్తో తీసవతల వారేశాడు. అదేనా అర్థమైందా? అందువల్ల వాడు పుత్రుడైనాడు. మాటికి ఎటు చూపిస్తాడు? పుత్రుడు అనేటప్పటికి నీతో సమానం అని చూపించడానికి చేసినప్పుడు సమానత్వాన్ని వాత్సల్యంతో బంధం వేసేటప్పటికి బంధమే కలుగుతుంది కదా. సమానత్వం కుదరటం లేదు. మనం ఏం చేయాలి? కొడుకుని ఏం చేస్తే సమానం కుదురుతుందన్న. సమానం అంటే ఏమిటంటే మనకు సమానం అంటే ఈజ్ ఈక్వల్ టు అని ఇంగ్లీష్లో తెలిసింది కాదు. సమానం అంటే శ్రమ అవైకల్యే, వికలం కాకుండా. కొడుకుతో ప్రవర్తించేటప్పుడు తను వికలం కాకుండా, వికలం అంటే చెదిరిపోవటం. తాను చెదిరిపోకుండా ఉండాలి. చెదిరిపోవటం అంటే ఎట్లా ఉంటుందంటే వాడు దేంతోనూ సోల్చలేనటువంటి తన స్థితికి ఎదుకోవాలి. అది ఉనికి స్వరూపం. అది ఎట్లాగంటే గతంలో జరిగినటువంటి 84 లక్షల జీవరాశుల గర్భాల్లో పుట్టినప్పటికీ కూడా తాను వికలం కాలే, తాను ఉన్నాడు, నేనున్నా. అన్ని జన్మల్లో చచ్చిపోయినప్పుడు కూడా ఇప్పుడు తాను చావలే. అర్థమవుతుందా? కనుక చావకుండా ఎట్లా ఉన్నాడబ్బా? దేని చేత ఉన్నాడు? ఉనికిని గుర్తించినందువల్ల చావకుండా ఉన్నాడు. ఎన్ని చావుల్ని ఎదిరించాడు? దేహం వల్ల చావుల్ని వదిలేశాడు, దాన్ని ఎదిరించాడు. ఎన్నో చావులు దాటాడు. దేహం వల్ల ఎన్ని చావులు దాటినప్పటికీ కూడా ఉనికి వల్ల చావు లేకుండా చేసుకున్నాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఆ చావు చావాలరా, ఈ చావు లేకుండా చేయాలన్నా. ఆ చావు అంటే దేహంతో చావులు చేసుకుని మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఇదే చేసుకోవాలన్నా, లేకపోతే ఈ చావు లేకుండా అంటే తనకు తన స్వరూపాన్ని దారి విడుచుకోకుండా ఎప్పుడు నేను స్థిరంగా ఉంటాను. నా స్వరూపమే స్థిరత్వం. స్థిరంగా ఉండడం అనేటటువంటి నాకు గొప్ప సృష్టి ఇచ్చినటువంటి వరం, అది ప్రసాదం. దాన్ని నేను గుర్తించుకోవాలి అని వాడి చేత వానికి తెలియజెప్పి తాను అట్లా ప్రవర్తించి తాను తపస్సు చేసి తన తపస్సులో వాడిని పెంచితే అప్పుడు అది తపోజీవనం అవుతుంది. వాళ్ళు తపస్సుగా సమం అవుతారు. వికలం కాకుండా చెదిరిపోకుండా ఉంటారు. ఎవరి తపస్సులో వాళ్ళు చెదిరిపోకుండా ఉంటారు. ఆ తపస్సు అనే అంశం మనకు ఉంటుందనే మనకు తెలియకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆట అవుతుంది. ఇప్పుడు ఈ ఆట వెనకాల ఎన్నో బయట ఆటలు చెప్పుకున్నాం. బయట ఆట ఎట్లా పోయినా సరే కొంత పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు? ఆడుకోరు, అవుతారు. సంసారం పెరిగేటప్పటికి ఈ సంసారం గోలి ఈ ఆటలో పడతాడు. ఇక ఈ ఆటలో పడి మరి పిల్లల్ని పెంచడంలో ఓడిపోవటము అట్లా. అయితే అక్కడ ఈర్ష్య అసూయలు ఉంటాయా అంటే ఈర్ష్య అసూయలు ఉండవు. ఒకరు గెలిచారు, ఒకటి ఉండకపోవచ్చు, కానీ కష్ట నిష్ఠురాలు ఉంటాయి. కష్టం ఉంటుంది, నిష్ఠురం కూడా ఉంటుంది. నిష్ఠురం అంటే ఎట్లా ఉంటుంది? ఎంత చేసినప్పటికీ కూడా ఈ కొంప ఇంతే. పుత్రాదపి ధనభాజాం భీతి అన్నారు. అంటే కొడుకులతో కూడా డబ్బు దగ్గర భాజాం అంటే పొందుట, డబ్బు తీసుకోవటంలో భీతి భయమే. ఎందుకు భయం అవుతుంది? ఆస్తి పనులు, ఆస్తి ఏం లేనివాడు సరే, ఆ లేని వాళ్ళకు ఆస్తి పనులు ఉంటే పెద్దగా ఆస్తి ఉంటే పెద్ద విశేషం వాడికి ఇచ్చేస్తాడు, కొంత ఉంటుంది. కాస్త కోస్తూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాడు నాన్న మా ఆస్తి నాకు రాసి ఇచ్చేసి అంటాడు. నాకు రాసి ఇస్తే అప్పుడు నేను దీని మీద పెద్ద వ్యాపారం చేసి చూసుకొని నేను ఎంత మోసం చేసేస్తానో, నేను మోసపోతానో అంటాడు.
అది వాడి తాత్పర్యం అది. వాళ్ళు ఎక్కడ ఉంటాడు, నేను చూడు ఎంత సంపాదిస్తానో, నేను ఎంత డబ్బు సంపాదిస్తానో చూడు, నా పిల్లలందరికీ ఎంత చేయాలి, నువ్వు దగ్గరే పెట్టుకుని నువ్వు ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత నాకేమంటే నువ్వేమో తొందరగా చచ్చేటట్టు లేవు అంటే కనుక ఏం చేయాలి, ఇప్పుడు డబ్బులు నాకు ఇచ్చేసి, నా డబ్బులు నాకు ఇచ్చి, నేను సంపాదించేసి మా పిల్లల్ని చూడు ఎట్లా చేస్తానో చాలా గొప్పగా చేస్తా అని ఇట్లా ధనభాజాం భీతి. ఇది కూడా ఒక ఆటే. అటు ఏం ఆట పంచుకుంటున్నారు అంటే ఒకటి ప్రవృత్తి, ఇంకోటి ప్రవృత్తి. బంతి ఆట ఆడినప్పుడు ఎట్లా ఉంటుంది, వీడేమో గెలిచేవాడేమో అహంకార ప్రవృత్తి, ఓడిపోయిన వాడేమో ఈర్ష్యా ప్రవృత్తి. అహంకార ప్రవృత్తి, ఈర్ష్యా ప్రవృత్తి ఢీకొని ఆడుకుంటుంటాయి. అహంకారం ఏం వస్తుందో అహంకారం గొప్ప, ఈర్ష్యనే గొప్ప. ఓడిపోకూడదు, ఓడిపోయినా ఈర్ష్య అసూయ ఉందనుకో, అసూయ ఉంటే ఏం చేస్తాడు, రేపు మళ్ళీ వాడిని జయించి మళ్ళీ వాడు ఏం చేస్తాడు, అసూయ అనే ప్రవృత్తిని దాటి అహంకారం అనే ప్రవృత్తిని సాధిస్తాడు. ఇది ఆ గొప్పతనం. అని ఆట ఎట్లా ఉంటుందో అట్లాగే ఇంట్లో కూడా, ఇంట్లో డబ్బు సంపాదించి అది చేయాలి ఇది చేయాలనుకుంటున్నప్పుడు అంతా ఆట ఎంతసేపటికి దానివల్ల వాడు సంపాదించాడు, పిల్లవాడు పెద్దవాడైనాడు అనుకోండి, పెద్దవాడైతే పిల్లవాడు లౌకికంగా పెద్దవాడైనాడు కనుక మాకు బాగా చాలా ప్రీతి. రేపు వాడు చచ్చిపోతే ఏమవుతాడు, వాడు ఏ లోకానికి పోతాడు, తను ఏ లోకానికి పోతాడు తెలియకపోతే వాడేం చేస్తే వాడే లోకానికి పోతాడు, తనకేం తెలుస్తుంది. అక్కడ రోజుల్లో ఒక సామెత ఉండేది, సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందని. విన్నారు ఎప్పుడు? అంటే వాళ్ళ ఎక్కడ అడుగు సన్యాసి అంటే బూడిదలు పూసిన వాళ్ళని, వాడు రాసుకుంటే వస్తే బూడిద కింద రాలింది అట. సన్యాసి ఏం బూడిదలు రాసుకున్నారు, ఏం బూడిద రాలిందో, కానీ సంసారి రాడితే ఏం రాతుంది, ప్రవృత్తి ఢీకొని పుట్టలేస్తుంది. ఆ బుద్ధి ఎంత నిజం ఇది. ఇప్పుడు సంసారి అంటే వాడు సంసారి ఎట్లయినాడు, బుద్ధి చేత అయినాడు. బుద్ధి అట్లా ఎందుకు అయింది, తను చేసుకున్నందువల్ల అయింది. దీన్ని సంస్కారం అంటాం. సంస్కారోతి ఇది సంస్కార, తాను చేసుకున్నందువల్ల సంస్కారం, అంతే. ఇవి కావాలి నువ్వు కూర్చున్నావు కనుక కూర్చుకున్నావు, వద్దు అంటే పోతాయి. నువ్వు కావాలంటే వచ్చినాయి, వద్దంటే పోతాయి. విషయాలు అయితే పోయినాయి, అన్ని విషయాలు పోయినాయి, కానీ బుద్ధిలో ఆ వాసనని పెట్టుకున్నాడు, ఇంకా ఉండాలి అని. ఇట్లా ఉన్నవాడు ఎవరు ఉంటాడో వాడెవడూ కూడా పారమార్థికంగా ఆ ఆవరణకే రాడు. వాడి జీవితం అంతా ఆటగానే ఉంటుంది. ఇప్పుడు ఆటగా ఉంటుందా, నాటకంగా ఉంటుందా, అది కూడా ఒక విశేషం. ఆట అంటే ఎట్లా ఉంటుందంటే చెప్తుందో, ఆటల్లో ఏడవకూడదురా, దానికి ఆటలు ఎట్లా ఉంటుందంటే ఆటకు విడుపు ఉంటుంది అని. విడుపు అంటే విడుపు అంటే విడుచుట. విడుపు అంటే విడుచుట. ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఆట విడుపు కార్యక్రమం ఉంటుండేది. మధ్యాహ్నం 2:20 నుంచి 3 గంటల దాకా ఆదివారం నాడు ఉంటుండేది ఆట విడుపు కార్యం. అంటే ఆటకు విడుపు అని, చదువుకునే వాళ్ళకి ఆటకు విడుపు అని. అట్లాగే ఆట విడుపు అంటే ఏమిటి, ఆట నుంచి విడుదల అని అర్థం ఎట్లా వస్తుంది. అది దానికి ఈ ఆట ఈ మాట ఆ మాట బంధము మోక్షము అనే వ్యత్యాసం లేకుండా ఏదో మొత్తాన్ని చేసుకుంటూ ఎవరికి ఎవరి తోస్తే అటు తీసుకుని లోక భిన్న రుచి అని, లోకానికి భిన్నమైన రుచులు ఉంటాయి, రకరకాలైన రుచులు ఉంటాయి కనుక అట్లా బతికినటువంటిది తీరుగా కొంత ఉంటుంది. అట్లా కాకుండా జీవితం అంతా ఆటకం ఉంటే ఆట అయితే, అట్లాగే జీవితం ఆటయా నాటకమా? నాటకం అంటే ఎట్లా ఉంటుంది, నాటకంలో వాడేమో దరిద్రుడు, నాటకంలో వాడు కలవాడు. స్వప్నంలో ఎట్లా ఉంటుందో అట్లాగే నాటకం. వాడికి ఒక పాత్ర ఇచ్చాడు, ఆ పాత్ర దాన్ని నటించాడు, తనకు అది లేదు కానీ నటించాడు. నటించినంతసేపు ఆ పాత్రధారి అయినట్లుగా ఉన్నాడు.
ఆ తర్వాత అయిపోయిన తర్వాత మేకప్ కడిగేసుకున్నాడు, బట్టలు మార్చేసుకున్నాడు, పోయినాడు. లేదు తర్వాత నాటకం అంటే అట్లా కనిపిస్తుందా? అది ఎట్లాగో అట్లాగే మనది అంతే. ఎన్ని జన్మములెత్తినారము ఎందరైరో తల్లిదండ్రులు, ఎన్ని జన్మములెత్తవలెనో ఎరుగనీరమ విద్యచే. ఎన్ని జన్మములెత్తినారము ఎందరైరో భార్యాభర్తలు, ఎందరైరో పుత్రులు, ఎన్ని జన్మములెత్తవలెనో ఎరుగనీరమ విద్యచే. ఈ భార్యాభర్త ఎంతసేపు? ఈ దేహం ఉన్నంతసేపు. దేహం తర్వాత ఇంకెక్కడ రావాలి? ఇద్దరు కవల పిల్లలై పుట్టారనుకుందాం. కవల పిల్లలై పుడితే ఒక ఇంటిగా వచ్చారు కానీ ఒక చోట కూడి నాటకం వేస్తున్నారు. ఇద్దరు చచ్చిపోతే, ఇద్దరు ఒక్కసారి చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోతే ఒకే చోడిపోతారా? పోరు. వాళ్ళ సంస్కారం ఎట్లా ఉంటుందో, వాళ్ళ బుద్ధి ఎట్లా ఉంటుందో అట్లా పోతారు. బుద్ధి ఎట్లా ఉంటే అటువంటి విషయాన్ని కోరిపోతారు, అటువంటి నడవడికని కోరిపోతారు. వాళ్ళు కవల పిల్లలే పుట్టినప్పటికి కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎట్లా చదువుకుంటారు, వాళ్ళు ఇష్టం ఎట్లంటే అటు చదువుకుంటారు. ఒకే చదివి చదివారు అనుకోండి, ఒకే చదివినప్పుడు కూడా ఇద్దరు ఆడపిల్లలు అయితే ఇద్దరు ఆడపిల్లలు ఒకరిని పెళ్లి చేసుకుంటారా? ఇద్దరు మగపిల్లలు అయితే ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఉంటే ఉంటుంది, వాడి ఇది ఇత్తింది ఏమాది ఎవరిది గోలవాడిది. తెలుస్తూనే ఉండలే లోకం. ఇది నాటకం. ఎంతవరకు నాటకం? దేహం విడిచేదాకా నాటకం, నుంచి బయటపడేదాకా, స్టేజ్ నుంచి బయటపడేదాకా నాటకం, తర్వాత వాడికి ఎవరికి గోలవాడి. అట్లాగే నాటకం ఇక్కడికి వచ్చే ముందు తన ఏ సంస్కారంతో వచ్చాడో ఆ నాటకంలో అంటే ఆ కాస్త ఏదో అనుభవంతో ఏం చేస్తాడో, బట్ అది కాదు. నాటకంలో ఏ పాత్ర వేశాడో అది కాదు, అది నాటకం అయింది. ఇక్కడ ఏం పాత్ర వేస్తున్నాడు? తన సంస్కారాన్ని తగినటువంటి కూర్చుకుని ఆడుతున్నాడు. దాంతో మాటికి ఏమవుతున్నాడంటే సంస్కారాన్ని విషయాత్మకంగా కూర్చుకుని అదే అయిపోయి మోసపోతున్నాడు. ఈ నాటకంలో మోసపోతున్నాడు. బయట నాటకంలో మోసం ఏం లేదు, కాసేపు ఆడుకుంటాడు, నాటకం అయిపోతే వచ్చేస్తాడు. కాకపోతే నేను నాటకాలు వేసేవాడిని అంటాడు, అది ఒక వృత్తి అవుతావు కాక దానివల్ల డబ్బు సంపాదిస్తాడు. సినిమాల్లో యాక్ట్ చేసేవాడు డబ్బు సంపాదిస్తాడు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది? ఈ నాటకం ఎట్లా ఉందంటే అట్లా డబ్బు సంపాదించినట్టుగా కాదు, మోహాన్ని సంపాదిస్తాడు. మోహం అంటే కూర్చుకోవడం. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. నాటకంలో ఎన్ని కావాలి నాకు కావటంలో ఎట్లా ఉందంటే నాదే అన్నట్టుగా. నాటకంలో ఎట్లా ఉంటాడు? కాసేపు చేస్తాడు నాదే అన్న. అవతల వాడు వేరే పాత్ర, తనది వేరే పాత్ర, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నాటకంలో ఏ పాత్ర ఎట్లా మాట్లాడుకుంటున్నప్పటికీ వాడు వేరు, తన వేరు, వాడి నిజ రూపం తెలుసు, వీడి నిజ రూపం తెలుసు. సినిమాలో హీరో విలన్ ఉంటారు. నేను పేరున్నారా? విలన్ అంటే తెలిసిన వాడు వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు విలన్. వాళ్ళిద్దరూ ఎట్లా ఉంటారు? ఎప్పుడు భేటీలో ఉంటారు. అట్లా సినిమాలో వేసేంత వరకు ఆ కాసేపే, ఆ తర్వాత మళ్ళీ జరుపుకుంటూ వెళ్తారు, వాళ్ళింటి వెళ్ళి వెళ్తారు, వీళ్ళింటి వెళ్తుంటాడు. నాటకాల్లో అయితే ఆ మాత్రం ఉంటుంది. నాటకం కంటే పెద్ద నాటకంగా, దుర్నాటకంగా ఉంది ఇది. పోయేదాకా నాది నావాడు అనుకుంటూ ఉంటారు. పోయేటప్పుడు కట్టుకుపోతాడా? ఏది కట్టుకుపోడు, ఎవరిని కట్టుకుపోడు. ఇది నగ్న సత్యం. నగ్న సత్యం అంటే దీనికి మీద ఆవరణలు ఏం లేవు. ఎవరేదో ఆరోపణ చేసి దాన్ని తప్పించి చెప్పడానికి ఏం లేదు అక్కడ. అందువల్ల నగ్న సత్యం అంటారు. నగ్నం అంటే ఒట్టి బట్ట వెలవటం, బట్ట వెలవటం అర్థం కాదు. బట్ట అంటే ఆచ్ఛాదన, ఆవరణ. ఆచ్ఛాదన, ఆవరణ దాన్ని కప్పేసినట్టు మాటలు అంటే మాటలు మాయపుచ్చి చెప్పే మాటలు ఏం కావు ఇవి. మాయ చేసి చెప్పే మాటలు కావు. అంత స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కూడా ఇది నాటకం అని తెలియటం లేదు. జీవితం ఆట అని కూడా తెలియటం లేదు. కనుక ఏం చేస్తున్నాడు? ఆటలో ఎట్లాగైతే ఓడిపోయిన వాడికి గెలిచిన వాడికి ఇద్దరూ ఎట్లా మోసపోతున్నారో అట్లాగే ఈ బయట ప్రవర్తనలో ఇద్దరు కలుసుకుని ఏదైనా చేసినా ఇద్దరు చెడిపోతున్నారు. సరిగదా? ఇద్దరూ కలవకుండా ఎవరో ఒక్కడి తన గురించి ఆలోచించినప్పుడు కూడా వాడు ఎట్లా ఆలోచన చేస్తున్నాడంటే
తనకు తన పక్షంగా ఉండగా అవతలి దాన్ని తీసుకొని దాంతో కూర్చుకుని అంటాడు. దాంతో కూర్చొని తాను స్వచ్ఛమై ఉన్నప్పటికీ, అదేమో స్వచ్ఛం కాకపోయినప్పటికీ, తాను స్వచ్ఛం కాకపోయినా అక్కడే దూకి ఉండేటట్టుగా అనుకుంటాడే కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే స్వచ్ఛం అనే మాట అర్థం కాదు. ఈ ఆట ఇది కూడా ఆటే. ఇది కూడా ఆట. ఏం ఆట ఆడుతున్నాడు బయట? అది కావాలని ఆట ఆడుతున్నాడా? ఇది అబద్ధమని ఆట ఆడుతున్నాడా? పసిపిల్లవాడితో అమ్మ ఆట ఆడుతుంది. అమ్మ ఏం ఆట ఆడుతుంది? వాడిని లాలించి ఆట ఆడుతుంది. వాడేం ఆట ఆడతాడు? అమ్మ చేత లాలించబడేటట్టుగా ఆడతాడు. తాను పసివాడు కాదు, అమ్మ పసివాడు కాదు, వాడు పసివాడు. తాను కాకుండా తన స్థానంలో ఉండి వాడిని ఎట్లా ఆడిస్తుందో అట్లాగే మనం బయట తిరిగేటప్పుడు నువ్వు నీ స్థానంలో ఉండు. అప్పుడేం తెలుస్తుంది? ఇదంతా ఒట్టిదే మాయ, పోయితే ఎప్పుడేం తీసుకుపోను అని గుర్తించుకుంటూ ఆడతా ఆట. ఆ ఆట ఆడతావా? ఈ ఆట ఆడతావా? అది అవును సత్యమని ఆట ఆడతావా? సత్యమని ఆట ఆడితే అన్ని బంధాలే. కాదు నాటిది అదే, ఏది బంధం కాదు, ముక్తి. అది కూడా ఆడాలి. అంటే ఇప్పుడు మనం వచ్చామంటే గుర్తించేదాకా ఎట్లా ఉంటుంది? తన స్వరూపంలో ప్రయోగించుకుంటూ చూసుకుంటున్నాడు. తనెవరో చూసుకుంటున్నాడు కానీ అక్కడేమి జారిపోడు. తన పసివాడు అయిపోదు అమ్మ. అట్లా బయటదంతా కూడా నాటకం అయితే అని చూసుకుంటూ ఎట్లా బతుకుని సాగిస్తాడు, తనలో ఇట్లా నివసించడానికి ప్రయత్నం చేస్తాడో ఇది మనకు కావాల్సినటువంటి విశేషం. ఈ విశేషంలో తాను ఎదుగుతాడు. అప్పుడు ఆ ఆట ఏమవుతుంది? అనుకో, ఆటకి విడుపు వస్తుంది. ఆటకి విడుపు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? తనకు కావాల్సిన తర్వాత ఆడుకోడు. ఇక మళ్ళీ దేహంలోకి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం పాలకులు ఎందుకు పోవాలి? విజయవాడ ఎందుకు పోవాలి? చెప్పండి, ఎందుకు పోతారు విజయవాడకి? విజయవాడ ఎందుకు పోతారు? ఏదైనా పని ఉంటే పోతారు, అంతేగా. మనకేం పని లేకపోతే అంతే. ఏం పని ఉంటుంది? వ్యాపారం పని, అంతేగా. లేకపోతే బంధం పని. మా బంధువులు ఉన్నారు కనుక బంధువులు అంటే ఎవరు తెలిసిన? బంధించేవాళ్ళే అర్థం. అప్పుడు చోట చెప్తారు, చుట్టాలు దొంగలు, శృతులు రుణస్థులు, కాంతలు సంసార కారణంబులు, చలితంబోటి ఎరుంగరి కపట సంసారంబు నిక్కంబుగా తరతులు మూఢులు వృధా తత్వజ్ఞులు అని బలిచక్రవర్తి అన్నాడు. బలిచక్రవర్తి రాక్షసుడు కూడా చెప్పినంత జ్ఞానం కూడా మనకు లేదు. చుట్టాలు దొంగలంటే చుట్టం వస్తే ఏం చేయాలి? ఇప్పుడు వాడికి ఆదరణ ఇవ్వాలి. నువ్వు ఆదరణ ఇస్తుంటే చుట్టాలు కొంతమంది మంటికి వచ్చి వచ్చేవాళ్ళగా మనం ఎప్పుడు పోయేది ఉండదు. అట్లా కూడా ఉంటారు. మనకేం పట్టింది? మన అవసరం లేదు, వాడికి ఇక్కడ ఉంది. అది ఎప్పుడు అవసరం ఉంటుంది అంటే విజయవాడలో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళింటికి మనం పోతున్నాం. ఎందుకంటే విజయవాడ పెద్ద టౌన్ కనుక అక్కడ ఏవో పనులు ఉంటాయి కనుక అక్కడికి పోతే హోటల్లో ఉండాలంటే చాలా ఖర్చు అవుతుంది కనుక వాళ్ళింటికి పోయి వాళ్ళు చేస్తే అప్పుడు అట్లా ఎంతమంది ఉంటారు? ఎంతోమంది ఉంటారు, అందరూ వస్తుంటారు. ముఖ్యపట్నం ఉందనుకోండి, ముఖ్యపట్నంలోనే ఆ గవర్నమెంట్ ఆసుపత్రుల ఆఫీసులన్నీ ఉంటాయి కనుక అక్కడ ఏం పనులు ఉన్నా వస్తూ ఉంటారు, అంతేనా? అట్లాగే మరి మన పిల్లని ఒక అయ్యే చేతిలో పెట్టాం. చేతిలో పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనకు ఎంతమంది బంధువులు ఉన్నారో, అంటే మన అమ్మాయికి ఎంతమంది బంధువులు ఉన్నారో ఆ అబ్బాయి కూడా అంతమంది బంధువులు ఉంటారా లేదా? చెప్పండి, ఉంటారా లేదా? ఉంటారు. ఇప్పుడు ఆ బంధువులంతా మన వాళ్ళేనా? అల్లుడు ఎటువంటి బంధువో వాళ్ళందరూ కూడా అల్లుడు పక్షం బంధువు. వాళ్ళ కోసం ఇవ్వద్దు మనం. వాళ్ళ కోసం ఇవ్వాలంటే 30,000 40,000 సంపాదిస్తున్నటువంటి వాడికి బంధువులు వచ్చారని చెప్తే వాళ్ళు ఏమైనా జీతం పెంచుతారా? ఇస్తారా? అయ్యా బంధువులు వచ్చారండి అంటే కొంచెం ఏమన్నా వెచ్చాలు ఏమన్నారు? వెచ్చాలు అంటారు ఇక్కడ సరుకులకి. వెచ్చాలు సరుకులకి ఏమన్నా ఎక్కువ ఇస్తారా? వాళ్ళు ఇప్పిస్తారా? ఇవ్వరు. ఎవరిది వాడిదే. దీన్ని ఏం అర్థం కాదు. ఏం చేసుకుంటాం?
పోనీ అట్లా అనుకుంటంలో బంధువు అనే మాట ఎట్లా బంధుత్వం కుదిరింది? ఈ బంధుత్వం ఎప్పుడు కుదురుతుందంటే సమవుజ్జి ఉంటే బంధుత్వం కుదురుతుంది. సమవుజ్జి ఏది? వాడు ఎట్ట సమవుజ్జి? వాడు వెళ్ళిపోయేవాడే తను వెళ్ళిపోయేవాడు. అదేమన్నా సమవుజ్జ? వాడు కూడా స్థిరంగా ఉంటానని తెలుసుకొని ఇంకోడు స్థిరంగా ఉంటే ఇద్దరు బంధువులు. దీన్ని ఆత్మబంధువులు అంటారు. ఆత్మబంధువులైతే బంధుత్వం, విషయ బంధుత్వం అయితే బాధ. తెలుసుకొని బతకటం అయితే అప్పుడు ఆటకు నిజమైన ఆట అని తెలుసుకుంటాం. నిజమైన ఆట అంటే ఎట్లా ఉంటుంది? ఉట్టిది. ఆటలో ఏడవకూడదు. ఆట అంటే ఉత్తిదే, కాసేపు ఆడుకుంటా వదిలిపెట్టిపోయినాం. అట్లాగే ఉత్తిదే, కాసేపు దేహంలో ఉన్నాం మళ్ళీ పోయినాం. ఉత్తిదే. ఉత్తిదే అంటే అర్థమవుతుంది ఇక్కడ. అర్థం ఉత్తిదే అని ఎప్పుడు తెలుసుకుంటాము? మిథ్య అని ఎప్పుడు తెలుసుకుంటాం? మిథ్య అంటే లేనిది ఉన్నదాని వలే కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? ఉన్నది అయితే ఎప్పుడూ ఉండాలి. బాధ ఎప్పుడూ ఉండాలి. ఉంటుందా? ఉండదు. కాసేపు ఉంటే మళ్ళీ మర్చిపోతాం మనం. దాన్ని మర్చిపోతున్నా తన్నే మర్చిపోవట్లే, నేను ఉన్నా అనుకుంటున్నాడు కదా. ఆ మర్చిపోయేదాన్నేమో సత్యం అనుకొని, ఉండేదాన్నేమో తెలియటం లేదనుకొని, కనిపించడం లేదనుకుని అవగాహన, దాని విలువ మనకు అర్థం కాకపోతే ఇదేమాట అంటే ఆట గురించి ఏమని తెలుసుకోవాలి? ఇప్పుడు ఆడేవాడిని గురించి తెలుసుకోవాలి. ఆడేవాడు ఎట్లా ఆడుతున్నాడో అది ఆట. బయట ఆట అంటూ ఏం లేదు. అది కూడా కనిపించిందే. జీవితం ఎట్లా కల్పించిందో, జగత్తు ఎట్లా కల్పించుకున్నదో అన్నీ కూడా కల్పించినవి అని తెలుసుకొని మనం మన పిల్లల్ని ఎటువంటి ఆట ఆడించాలో మనకు తెలియాలి. పసిపిల్లల దగ్గర నుంచి కూడా ఊరిని చీచి చీచి అంటే ఏముంటుంది? లేకపోతే ఎత్తుపోయే చూడు, కుక్క చూడు, పంది చూడు, కుక్క చూడు. కుక్క ఏముంటుందిరా? కుక్క ఏముంటుంది? భౌ 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 అంటుంది. నేర్పిస్తే వాడు చిన్నప్పటి నుంచి భౌ భౌలు నేర్చుకుంటాడు. ఇట్లా ఆటలాడించి ఆట మమ్మల్ని తెప్పించి అవి చేసి ఇవి చేసి కాదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి కాదు. ఇది తప్పు అని తెలుసుకుంటే అది అట్లా తప్పు అని చూపించు వాడికి. ముందు నువ్వు తెలుసుకుంటే నీ సంగతి నీ చనుపాలతోనే తెలుసుకుంటాడు, వాడు సంస్కరింపబడతాడు. కనుక ఆటలు అనేటటువంటిది పూర్తిగా కల్పితము. ఓ సత్.